ఈ వీడియోలో శాతాలను ఫ్యాక్టర్స్గా మార్చడం అంటే శాతాలను భిన్నాలుగా మార్చడం గురించి డిస్కషన్ చేసుకుందాం. తర్వాత భిన్నాల్ని శాతాలుగా మార్చడం గురించి డిస్కషన్ చేసుకుందాం. స్టాండర్డ్ పర్సంటేజెస్ గురించి కూడా డిస్కషన్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో పర్సంటేజ్ ఇంట్రడక్షన్ చూసినాం కాబట్టి ఈ వీడియోలో పర్సంటేజ్ ఫ్యాక్టర్స్గా అంటే పర్సంటేజ్ని భిన్నాల రూపంలో భిన్నాల్ని పర్సంటేజ్గా మార్చేది నేర్చుకుందాం. ముందుగా 50%ని భిన్న రూపంలో మార్చాలి. 50%ని భిన్న రూపంలో మార్చాలి. పర్సంటేజ్ని భిన్న రూపంలో మార్చాలంటే ముందు పర్సంటేజ్ అనే గుర్తును తొలగించి 100చే భాగించాలన్నమాట. అంటే పర్సంటేజ్ అనే గుర్తు తొలగించి బై 100చే భాగించాలి. 100చే భాగిస్తే 0కు 0 క్యాన్సిల్, 5 ఒకట్ల 5 రోళ్ళ 10 ఈక్వల్ టు 1/2. అంటే 50% అంటే భిన్న రూపంలో మనం 1/2 అని రాసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నది అంటే భిన్న రూపంలో యూజ్ ఏంటంటే ఇప్పుడు మనకు 300లో 50% ఎంత, 300లో 55% ఎంత అంటే ఇంటూ 50. ఇప్పుడు 50% బై 100 అని రాసుకోకుండా మనం డైరెక్ట్ 1/2 అని రాసుకుంటే 1/2 అని రాసుకొని 2 1 జా 215 0 అంటే 150. అంటే డైరెక్ట్ భిన్న రూపంలో ఉన్నదాన్ని డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే డైరెక్ట్ మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే 50% అంటే 1/2 కాబట్టి ఈ విధంగా 1/2 అని రాసుకుంటే వస్తుంది అనమాట. భిన్న రూపంలో రాసుకుంటే యూజ్ ఏంటంటే ఈ విధంగా చేయొచ్చు అనమాట డైరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు 60%ని భిన్న రూపంలో ఎంత, 60%ని భిన్న రూపంలో రాసుకోవాలి. 60% అంటే 60 అంటే పర్సంటేజ్ అనే గుర్తు తొలగించి బై 60/100చే భాగించాలన్నమాట. 0కు 0 క్యాన్సిల్. ఇప్పుడు 2 3లు 2 5లు అంటే 3/5. 3/5 అనేది 60%. 25% అంటే శాతము అంటే శాతం గుర్తు తొలగించి బై 100చే భాగించాలి. 25 ఒకట్లు 25 నాలుగులు అంటే 1/4, 25%. ఇప్పుడు 16 2/3%. 16 2/3% అంటే ఇది అపక్రమ భిన్నం. మామూలు భిన్నానికి మార్చడానికి 6 48 1 2 50, 50/100, 50 ఈడ ఆరంలో 3 ఉంది కాబట్టి 3, ఆరంలో 3 ఉంది కాబట్టి 3 రాసుకొని బై 100 అంటే ఇంటూ 1/100 అంటే ఈ 100ని 3 మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 300 ఉన్నట్టు. 0 0 క్యాన్సిల్, 5 ఒకట్ల 5 రోళ్ళు, 2 3లు 6 అంటే 1/6. 1/6 అనేది 16 2/3%. ఈ విధంగా పర్సంటేజ్ని భిన్న రూపంలో మార్చుకోవటం. ఇప్పుడు 11/9%. 11/9% అంటే ఇది అపక్రమ భిన్నాన్ని మామూలు భిన్నం మార్చుకోవటానికి 11 9లు 99 1 100, 100/9 మళ్ళీ బై 100 కాబట్టి ఇంటూ బై 100. 0కు 0 క్యాన్సిల్ అయితే 100కు 100 క్యాన్సిల్ అయితే 1/9. 1/9 అనేది 11 1/9%కి సమానం. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ప్రతిది ఏదైనా పర్సంటేజ్ని భిన్న రూపంలో మార్చుకోవటానికి ఇది అనమాట. ఇప్పుడు భిన్న రూపంలో ఉన్నదాన్ని శాతాలకు మార్చాలి. అంటే భిన్న రూపంలో భిన్నాలు శాతాలుగా మార్చడం. భిన్నాలను శాతాలుగా మార్చటం. ఇప్పుడు 1/2 అనేది ఉంది. అంటే భిన్నాలను శాతాలుగా మార్చాలంటే 100చే గుణించాలన్నమాట. 100చే గుణిస్తే శాతం అన్న గుర్తు పెట్టి 100చే గుణించాలన్నమాట.
2 ఒకట్లో 2 50 అంటే 1/2 అంటే 50%. మనం ఇందాకనే చూసినాం 50% అంటే 1/2 అని ఇందాకనే చూసినాం అనమాట. ఇప్పుడు 100% అంటే 1/2 అని ఎంత శాతం అని చెప్పకపోతే 1/2. ఇప్పుడు 1/4 అనేది ఎంత శాతం అంటారు ఇంటూ 100చే గుణించాలన్నమాట. 1% వేసుకొని 4 ఒకట్ల 4 2 8, ఇంకా 2 ఉంటుంది కాబట్టి 4 5 అంటే 25% 25% అంటే 1/4 అంటే. నెక్స్ట్ 3/4. 3/4 అంటే ఎంత పర్సంటేజ్? 3/4 అంటే ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100%తో భావించాలి. 4 ఒకట్ల 4 2 4 5 5 3 75 75%. 3/4 అంటే 75%. 9/40 అంటే ఎంత పర్సంటేజ్? 9/40 అంటే 100% ఇంటూ పర్సంటేజ్. 0 0 క్యాన్సిల్, 2 2 2 5 5 45 5 45/2. 45 2 దీన్ని ఇంకా మనం చేసినట్లయితే 22 1/2 అంటే 22.5%. 22.5 వస్తుంది. 22% అంటే 9/40 అనేది ఎంత పర్సంటేజ్ అంటే 22.5%. ఈ విధంగా పర్సంటేజ్ని భిన్న రూపంలో మార్చటం, భిన్నాలని పర్సంటేజ్ రూపంలో మార్చటం సేమ్ ఈ విధంగా అనమాట. ఇప్పుడు స్టాండర్డ్ పర్సంటేజ్ చూద్దాం. స్టాండర్డ్ పర్సంటేజెస్. ఇప్పుడు స్టాండర్డ్ పర్సంటేజ్ చూద్దాం. 1 అంటే 100%. 1/2 అంటే 50%. ఇందాక మనం చూసినాం దీన్ని. ఇప్పుడు 1/4 అంటే 25%. 1/8 అంటే హారంలో 2తో మల్టిప్లికేషన్ చేస్తే 1/8 అంటే 22 అంటే 12.5%. 1/16 అంటే 1/4%. 3/4 అంటే 75%. ఇందాకల్లా మనం చూసినాం 3/4 అంటే 75%. నెక్స్ట్ 5/4 అంటే 125%. 1/8 అంటే 1/2%. 3/8 అంటే 37 1/2%. 5/80 అంటే 62 1/2%. 7/8 అంటే నెక్స్ట్ చూద్దాం. 7/8 అంటే 77 1/2%. 1/9 అంటే 11 1/9%. దీన్ని 9.99% అని కూడా రాసుకోవచ్చు. 1/11 అంటే 1/11%. దీన్ని 9.09% అని కూడా రాసుకోవచ్చు. అంటే 1/9 ఇంటూ 100తో చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది అనమాట. అంటే భిన్నాలని పర్సంటేజ్కి మార్చుకోవటం ఇందాక చూసినాం కాబట్టి మనము స్టాండర్డ్ ఫామ్స్ రాస్తున్నాం. ఈ స్టాండర్డ్ ఫామ్స్ కొన్ని పర్సంటేజ్లో ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి స్టాండర్డ్ ఫామ్స్ మొత్తం రాసుకుంటున్నాం. 1/9 అంటే
1/3 అంటే 33.1/3%. దీని బ్రాకెట్లో 33.33 బార్ 3 బార్ పర్సంటేజ్. 1/5 అంటే 1/5 అంటే సారీ 1/5 అంటే ఇంటూ 1/5 అంటే 1/5ని 2 1 5 2 2 అంటే 20%. 1/5 అంటే 20%. 1/10 అంటే 10%. ఈ పర్సంటేజ్లో ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్ అన్నమాట. పర్సంటేజ్లో ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ నుంచి మనం ప్రాబ్లమ్స్ చేయవచ్చు. మనం ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా చేయవచ్చు ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ ఉపయోగించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియోలో ఒక ప్రాబ్లం గురించి ఒక ప్రాబ్లం చూద్దాం, డిస్కషన్ చేసుకుందాం. 30% ఆఫ్ 400 ప్లస్ x% ఆఫ్ 70 ఈక్వల్ టు 25% ఆఫ్ 536. అయితే ఎక్స్ వాల్యూ అంత అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ 536 25%కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 35%ని భిన్న రూపంలో ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ 35%ని 1/100 అంటే 0 క్యాన్సిల్ అయినప్పుడు 3/10 అని రాసుకోవచ్చు. 35% ఇంటూ 400 ప్లస్ x% మనకు తెలియదు కాబట్టి x% రాసుకొని బై ఇంటూ 70లో కాబట్టి 70/100 అని రాసుకున్నాం. ఈక్వల్ టు 25% అంటే మనం ఇందాకనే చూసినాం 1/4 ఇంటూ 5/3. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 4 1 4 ఇక్కడ 1 ఉంటుంది, 4 3 12 మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది, 4 1 4 అంటే 130. ఈ 0కి 0 క్యాన్సిల్ అయినట్లయితే 40 ఉంటుంది. 40 మూల 120 అంటే 40 మూల 120 ప్లస్ 0 క్యాన్సిల్ 7x/10 134. ఈ 120ని ఈక్వల్ చేసిపోతే -120 అవుతుంది. ఇప్పుడు ఈక్వల్ క్యాన్సిల్ అయినట్టు. ఈ 124 నుంచి దీన్ని మనం చేసినట్లయితే 7x/10 ఈక్వల్ టు 10 ఉంటుంది. చేసినట్లయితే 14 ఉంటుంది. 7 1 7 2. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేసినట్లయితే 10 రోజుల్లో 20. దేర్ఫోర్ x ఈక్వల్ టు 20. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్సి రైల్వేలో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన సిఎస్ఎల్ ఎంటీఎస్ వీటిలలో వచ్చిన పర్సంటేజ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.